సీఎం సోదరుల హవా సచివాలయాన్ని తాకింది. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన క్యాంటీన్ బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. సీఎం బ్రదర్స్ అనుంగు అనుచరుడికి క్యాంటీన్ నిర్వహణ దక్కింది. ఉద్యోగుల అభ్యంతరాలని పట్టించుకోకుండా రేవంత్ సర్కార్ అవుట్ సైడ్ ఏజెన్సీకి అప్పజెప్తూ ఆగ మేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసింది. ఫలహారశాలను సెక్రటరియట్ ఎంప్లాయీ సొసైటీకి కాకుండా బయటి వాళ్లకు అప్పగించడంపై ఉద్యోగుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇందు గలడందులేడని సందేహం వలదు. కొడంగల్ కొండల్ అంతటా వ్యాపించి ఉన్నాడు, ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన హవా సచివాలయానికి విస్తరించడం ఇందుకు నిదర్శనం. సెక్రటేరియట్ క్యాంటీన్ను కైవసం చేసుకుని తన అనుంగు అనుచరుడు అదే కొడంగల్ వాసి శేఖర్కు కట్టబెట్టడం అందుకు రుజువు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం సాధారణ పరిపాలన శాఖ ఆగమేఘాల మీద ఉత్తర్వుని సైతం జారీ చేసింది. కాగా ఇన్నాళ్లు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న క్యాంటీన్ బయటి వ్యక్తుల నిర్వహణలోకి వెళ్లడం ఇదే ప్రథమం. ఏడాది పాటు తాత్కాలికంగా సచివాలయం క్యాంటీన్ను ఇతరులకు కేటాయించిన ఇక కొడంగల్ అండ్ కో కబంధ హస్తాల నుంచి దాన్ని బయటపడేయడం ఎవరితరం కాకపోవచ్చనే చర్చ ఉద్యోగుల్లో జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి తమ్ముడు కొండల్ రెడ్డి అడుగులు వడివడిగా సచివాలయంలో కూడా పడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బడా కాంట్రాక్టులు దాటి ముఖ్యమంత్రి రేవంత్ సోదరుల హవా సచివాలయాన్ని సైతం తాకింది. వాళ్ళేది చెప్తే అది సై అన్నట్లుగా సెక్రటేరియట్లో అధికార గణం తలలూపాల్సిన పరిస్థితి వచ్చేసింది. బయట ఎలా ఉన్నా రేవంత్ సోదరులు కనీసం సచివాలయం వైపు కన్నెత్తి చూడకపోవచ్చిన వాదనలు ఇన్నాళ్లు ఉండేవి. కానీ అవన్నీ పటాపంచలయ్యాయి. ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ క్యాంటీన్ కాంట్రాక్టును వాళ్ళు ఏకపక్షంగా ఎగరేసుకుపోవడమే ఇందుకు రుజువు. దీంతో సచివాలయ ఉద్యోగులు గరంగరమవుతున్నారు. వాస్తవానికి సచివాలయంలో క్యాంటీన్ నిర్వహణ బాధ్యత ఉద్యోగుల చేతుల్లో ఉంటుంది. అందుకే దీన్ని సచివాలయ ఉద్యోగుల సహకార పలహారశాల అని వ్యవహరిస్తుంటారు. టీ, టిఫిన్స్ ఏవైనా వాళ్లకు 50% సబ్సిడీకి లభించేలా దాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి 5 ఏళ్లకోసారి ఎన్నికయ్యే సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇక్కడ క్యాంటీన్ నిర్వహణ బాధ్యతల్ని కూడా చూస్తుంది. కాగా రాష్ట్ర విభజన తర్వాత ఆ కోఆపరేటివ్ క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్కు తరలిపోయింది. ఇక్కడ ఉద్యోగ సంఘాల ఎన్నికలు పూర్తి స్థాయిలో జరగకపోవడం వల్ల తాత్కాలిక పద్ధతిలోనే క్యాంటీన్ నిర్వహణ కొనసాగుతోంది. పాత సచివాలయంలో అది కూల్చివేసే క్రమంలో బోర్గుల రామకృష్ణారావు భవన్లో ఈ క్యాంటీన్ నిర్వహణ నిరాఘాటంగా కొనసాగింది. తర్వాత అది కొత్త సచివాలయంలోని ఔటర్ బిల్డింగ్ లోకి షిఫ్ట్ అయ్యింది. సమీకృత కొత్త సచివాలయం ప్రారంభం తర్వాత పాత ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైంది. ఇక అప్పటి నుంచి సచివాలయ పలహారశాలపై రేవంత్ సోదరుల దృష్టి పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దాన్ని చేజిక్కించుకునే క్రమంలో సీఎం సోదరుడు కొండల్ రెడ్డి నెమ్మదిగా పావులు కదపడం మొదలుపెట్టాడు. ఉప్పందిన ఉద్యోగులు క్యాంటీన్ తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దని దాన్ని బయట వాళ్లకు అప్పగించవద్దని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులకు వినతి పత్రాలు కూడా సమర్పించారు. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. సంబంధిత ఫైల్ను మూవ్ చేయడంతో ఓ 50 మంది ఉద్యోగులు జీఏడీలోని సెక్రటేరియట్ బిల్డింగ్స్ అధికారిని కలిసి పలహారశాలను పరాయిపాలు చేయొద్దంటూ గొడవకు దిగారు. కానీ ఉద్యోగుల విన్నపాన్ని బేఖాతరు చేస్తూ క్యాంటీన్ 1 సంవత్సరం పాటు అవుట్ సైడర్ కు అప్పజెప్తూ ప్రభుత్వం ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసింది. పలహారశాలను చేజెక్కించుకున్న ఎంఎస్ ఆతిథ్య హాస్పిటాలిటీ సర్వీసెస్ సంస్థ ఆ క్యాంటీన్ ఆవరణకు కిచెన్, హాల్ ఇతరత్రా అన్నిటికీ కిరాయి కట్టేలా ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ధరలు నిర్ణయించే బాధ్యతను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించింది. హాస్పిటాలిటీ సర్వీసెస్ సంస్థ రేవంత్ సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి అనుచరుడు శేఖర్ దని తెలుస్తోంది. శేఖర్ ప్రస్తుతం కొడంగల్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాడని సమాచారం. ఆతిథ్య హాస్పిటాలిటీ సర్వీసెస్ సచివాలయం పలహారశాలను టేక్ ఓవర్ చేయడంతో తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం తరపున గడిచిన 20 ఏళ్లుగా క్యాంటీన్ను నిర్వహిస్తున్న వాళ్లు అక్కడి నుంచి బలవంతంగా వైదొలగాల్సి వచ్చింది. మరోవైపు వచ్చే అక్టోబర్లో సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నికలు ఉంటాయని ఉద్యోగులు చెబుతున్నారు. అదే సమయంలో క్యాంటీన్ సొసైటీకి కూడా ఎలక్షన్లు నిర్వహించి దాన్ని హస్తగతం చేసుకోవాలనేది వాళ్ళ ఆలోచన. అయితే ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి అదుపాజ్ఞల్లోకి వెళ్లిన తర్వాత క్యాంటీన్ మళ్లా ఉద్యోగుల చేతుల్లోకి రావడం కల్లా అని కొందరు పెదవి విరుస్తున్నారు. అదే జరిగితే భవిష్యత్తులో సబ్సిడీ కూడా రద్దై తాము నానా అవస్థలు పడాల్సి వస్తుందని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.